చూసారా? ఎలా అనిపించింది? మొబైల్ మసాలా వారి 3 ముక్కల్లో చెప్పాలంటేలో ముందుగా మొదటి మాట కథలోకి వెళ్ళిపోతే అర్జున్ కు దేవుడు దెయ్యాలపై అసలు నమ్మకం ఉండదు. ఎక్కడైనా ఉన్నాయని తెలిస్తే అక్కడికి వెళ్ళిపోయి అవి లేవని చెప్పి సాక్ష్యాధారాలతో నిరూపించే ప్రయత్నాలు, వీడియోలన్నీ కూడా రికార్డ్ చేసేసి తన యూట్యూబ్ ఛానల్లో పెట్టేసి డబ్బులు సంపాదించేటువంటి పనులు బిజీగా ఉంటాడు. సో ఈ విషయంలో అతనికి తన బ్రదర్ ప్రతాప్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటాడు. ప్రతాప్ ప్రియురాలు ప్రియా, ఆ అమ్మాయి ద్వారా దివ్యవతి అనేటువంటి ఒక దయ్యం గురించి తెలుస్తుంది. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఉన్నటువంటి ఒక ఊరిలో పాడుబడ్డ అపార్ట్మెంట్ లో ఆ అమ్మాయి ఉందని చెప్పి తన గురించి తెలుసుకోవాలని ప్రయత్నించినటువంటి చాలా మంది చంపేస్తుందని చెప్పేసి ఆ కథ విన్నాక అర్జున్ ఎలాగైనా కూడా దయ్యాన్ని తెలుసుకోవాలి అని చెప్పి తన ప్రేమలో పడేయాలని చెప్పి నిర్ణయించుకుని అక్కడికి వెళ్తాడు. మరి ఆ తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఎదుర్కొన్నాడు, దివ్యవతి కథ ఏంటి, అలాగే గతంలో కనిపించకుండా పోయినటువంటి పల్లవి, నూరు, చరిష్మాలకు ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అలాగే దివ్యవతి కథను అర్జున్ దగ్గరకు ప్రియా ఎందుకు చేర్చింది, ఇదంతా తెలుసుకోవాలంటే సినిమా చూసేయాల్సి. నెంబర్ 2, ఇది ఒక డిఫరెంట్ పాయింట్ తెరకెక్కినటువంటి రొమాంటిక్ హారర్ థ్రిల్లర్. ఒక యువకుడు దెయ్యాన్ని ప్రేమలో దింపాలి అనేటువంటి ప్రయత్నం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి అనేది క్లుప్తంగా ఈ సినిమా కథాంశం. పేపర్ పై వినూత్నంగా అనిపించేటువంటి ఈ కథను తెరపై అంతే కొత్తగా చూపించడం తేలికేం కాదు. దెయ్యాన్ని మనిషి ప్రేమించడం అనేది కన్విన్సింగ్ గా చెప్పడం ఒక సవాలే. మరి ఎలా చూపించారు అనేది మీరు ఇక్కడ చూసేయండి. సో ఫైనల్లీ చెప్పాలంటే కనుక కథా నేపథ్యం, కొన్ని ట్విస్ట్లు, హారర్ అంశాలు అండ్ ఇంటర్వెల్ బ్రేక్ ఇవన్నీ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తాయి. కాకపోతే లవ్ మీ అనేది ఫైనలీ మీ ఇష్టం, ధైర్యం చేసి చూసేసుకోవచ్చు.